ఒక తత్వవేత్త పుట్టుక, ఒక చక్రవర్తి మరణం, ఒక పెద్ద ఉద్యమం అన్నీ ఈరోజే. వీటన్నిటికీ ఉన్న కనెక్షన్ ఒకటే, మే 5వ తేదీ. సరే, ఇక ఎగ్జామ్స్ కోసం టాప్ 5 ఫ్యాక్ట్స్ చూసేద్దాం. మొదటి పాయింట్, కార్ల్ మార్క్స్ పుట్టినరోజు. కమ్యూనిజం పితామహుడు, ప్రపంచ చరిత్రలో ఒక దిగ్గజం. ఆయన రాసిన దాస్ క్యాపిటల్, ఎకానమీ, సోషియాలజీ పేపర్లకు చాలా ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, మార్క్స్ సిద్ధాంత ప్రభావం ఒకెత్తైతే మన నెక్స్ట్ పర్సన్ అధికారానిది మరో ఎత్తు. ఇదే రోజు ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టే సెయింట్ హెలెనా ద్వీపంలో ప్రవాసంలో చనిపోయారు. ఇక మన మూడో పాయింట్, ఇండియన్ హిస్టరీలో చాలా కీలకమైన రోజు. సంవత్సరం 1969. ఆధునిక భారత చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన తేదీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పెద్ద సత్యాగ్రహం జరిగింది. వేలాది మందిని అరెస్ట్ చేశారు. మన నాలుగవ పాయింట్, లిటరేచర్ అండ్ అవార్డ్స్ సెక్షన్కు ఇది చాలా ఇంపార్టెంట్ బెట్. మొట్టమొదటి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మలయాళ కవి జి శంకరకురుపు పుట్టింది కూడా ఈ రోజే. ఇక మన చివరి పాయింట్, ఇది గ్లోబల్ హెల్త్ అవేర్నెస్కి సంబంధించింది. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని మే నెల మొదటి మంగళవారం జరుపుతారు లంగ్ హెల్త్ కోసం. సో చూసారుగా, మే 5వ తేదీ వరల్డ్ హిస్టరీ, పాలిటిక్స్, లిటరేచర్, హెల్త్ను ఎలా కలుపుతుందో. చివరిగా ఒక ప్రశ్న, వీటిలో ఏ పాయింట్ రేపటి ఎగ్జామ్లో ప్రశ్నగా రావచ్చు అనుకుంటున్నారు? ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.